పసుపు రాసుకుని స్నానం చేయమని అనడంలో ఉద్దేశమే అది. పసుపు యాంటీబయాటిక్, పైగా తడి తగిలిన చోట ఎప్పుడు పసుపు ఉండాలి. ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ చెప్పారు అంటే, ఆడవాళ్ళందరూ పూర్వం ఇంట్లోనే ఉండేవారు, వంట పనే చూసేవారు, గృహిణి అనేవారు. గృహిణి అంటే ఇంట్లోనే ఉంటుంది కదా, ఎప్పుడు నీటిలో ఉండేవారు. సహజంగా బావి దగ్గరికి వెళ్ళడం, నీళ్లు తెచ్చుకోవడం, ఇంట్లో వంట వండుకోవడం, వంటింట్లోనూ తడే, నువ్వు దగ్గర తడే, దారిలోనూ తడే, బతుకంతా తడే. మరి ఈ తడికి కాళ్ళు ఒరిసిపోతాయి సహజంగా. మీకు ఎప్పుడైనా వానలో తిరిగినప్పుడు కాళ్ళ మధ్యలో, వేళ్ల మధ్యలో కనుక ఒరిసిపోయి నెరిసిపోయినట్టు కనపడితే చిన్న మందండి, పసుపు నూనె రాయండి, వెంటనే తగ్గిపోతుంది. ఏం కంగారు పడక్కర్లేదు, దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కాస్త నూనె పసుపు రాసి పైన కొద్దిగా నూనె రాసేస్తే అయిపోయాయి. కాస్త నూనె మధ్యలో మెల్ల రాసేసి దాని మీద పసుపు అంటించేస్తే అయిపోతుంది. అంత అరగంటలో పోతుంది. పసుపు నూనె అంత గొప్ప మందు. బొమ్మను కూడా పసుపుతోనే ఎందుకు చేస్తారు, తమలపాకుతో అంటే పసుపు పవిత్రం అంటే అర్థం. పవిత్రం అంటే ఆరోగ్యం, దయచేసి గుర్తుపెట్టుకోండి. పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం. లక్ష్మీకరం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం. అంతకంటే శని అయినా ఒకడు ప్రత్యేకంగా ఉండి మన నెత్తిమి కూర్చోడు. పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు. వాడికి బోడు పనులు ఉన్నాయి, మన నెత్తిమి వాడు కూర్చుంటాడు. పైగా నా నెత్తి మీద అసలే కూర్చోడు, ఖాళీ లేదు. నన్ను పట్టుకునే ఇది శనికి లేదు, పట్టుకోలేడు. సాధ్యంగా జుట్టు లేదు, ఏం పట్టుకుంటాడు? అనవసర భయాలు పెట్టుకోద్దండి. వాడు ఎవడు వచ్చి మనం పట్టుకోడండి. అక్కడ శని అంటే అనారోగ్యం అమ్మా. గోళ్ళు కొరికితే శని అన్నారు. శని అంటే ఏంటి? నువ్వు గోళ్ళు కొరకడం చూసి వెంటనే శని నీ దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతాడా? ఇప్పుడు గోళ్ళు కొరికాడు, వీడిని పట్టుకోవాలి, వాడికి పనే లేదా? నవగ్రహాల్లో ఒక గ్రహం శని, ఆ మాత్రం తెలియదా? సూర్యుడికి అతి దూరంగా ఉండేటువంటి గ్రహం శని, అతి నెమ్మదిగా నడిచేటువంటి గ్రహం శని. అందుకే శనిని సంస్కృతంలో శనైశ్చర అంటారు. శనై కంటే సంస్కృతంలో మెల్లగా, శనై అని కావ్యాల్లో ఉపయోగిస్తున్నట్టు మెల్లగా అని అర్థం. శనైశ్చరతీత శనైశ్చరక. నవగ్రహాల పరిస్థితి తెలిసే పెట్టారు ఆ మాటలు. వాళ్ళు శాస్త్రజ్ఞులే, వాళ్ళు కేవలం కవిత్వం చెప్పలేదు, ఊహించలేదు. వాళ్ళు తపోమయమైన దివ్య దృష్టితో నవగ్రహాలను మొత్తం పరిశీలించారండి మహర్షులు. ఇవాళ గొట్టాలు గొడుగులు పెట్టి వీళ్ళు ఎంత పరిశోధన చేస్తున్నారు. వాళ్ళు ఏ గొట్టాలు ఏ గొడుగులు లేకుండా మనస్సుని గొట్టంగాను గొడుగుగాను సమస్తంగా చేసుకుని తపోమయమైన దృష్టితో చూశారు. కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలిసాయి. యోగాభ్యాసం చేసేవారు ఎవరైనా గట్టి అభ్యాసం చేసి పూరక కుంభకం అంటారు. గాలి పైకి పీల్చిన తర్వాత ఇక్కడే ఈ కుంభకంగా మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గర అట్టి పెట్టేటప్పుడు ఆ కుంభకాన్ని బాగా అభ్యాసం చేస్తే ఏళ్ల తరబడి వాడి దృష్టి ఆ వాయువు ఏమవుతుందంటే వాడు అక్కడ బతుకుండగానే అలా ఉండగానే ఈ బ్రహ్మరంధ్రం దాటి బయటికి ఎడుతుంది, కొద్దిసేపు బయట విహరించగలుగుతుంది. అప్పుడు సూర్యలోకాన్ని చంద్రలోకాన్ని చూడగలుగుతాడు. యోగాభ్యాసంలో అంత శక్తి ఉంది. మనం దాన్ని ఏదో ఆరోగ్యం కోసం, జిమ్ కోసం, జమ్ము కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ దరిద్రపు మాటలు వాడద్దు. ఇంగ్లీష్ వచ్చి మొత్తం జడగొట్టింది జనాన్ని. అపూర్వమైన, అతీతమైన, లోకాతీతమైన, గుణాతీతమైన ప్రయోజనాలని ఇంగ్లీషు భాష కారణంగా ఒట్టి శరీరం కోసం, ఆరోగ్యం కోసం, ఆడాళ్ళని ఆకట్టుకోవడం కోసం ఈ దిక్కుమాలిన మాటలన్నీ వచ్చాయి. ఎందుకు ఈ ఫిజికల్ ఫిట్నెస్? దేనికి? ఎవరి ముందో పోజు కొట్టడానికా? నీ శారీరకమైన ఆరోగ్యం అంతా ఎందుకు అంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. అదే ఆంగ్లంలో. నీ ఆరోగ్యమైన శరీరం ఉంటే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది. ఆరోగ్యమైన మనస్సు అంటే భగవంతుని చేరే మనస్సు, లౌకిక విషయాలు ఆలోచించే మనస్సు కాదు. లౌకిక విషయాలు ఆలోచిస్తే అనారోగ్యమే. అలాగే వాళ్ళు కనిపెట్టారని శనైశ్చరహ అని పేరు పెట్టారు. శాస్త్ర విజ్ఞానం కాదా అది? వాడెవడో శాటర్న్ అంటే సైన్యం, శని శాస్త్రం అయిపోయి శని అంటే సైన్యం కాకుండా పోయిందా, శాస్త్రం కాకుండా పోయిందా? అలాగా నెమ్మదిగా సంచరిస్తాడు కాబట్టి మనకి శని పట్టింది. శని మహర్దశ నడుస్తూ ఉంటే జరిగిన ప్రతి పరిణామము కూడా బాధగా ఉంటుంది. ఎందుకంటే నెమ్మదిగా సాగుతోంది. ట్రాఫిక్ జామ్లో ఉంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్ రండి చూపిస్తా, శని పెట్టినట్టే ఉంటుంది. అదే ట్రాఫిక్ జామ్లో ఆగకుండా కారు వెడుతోంది అనుకోండి, ఎంతో కొంత అంగుళం వెడుతోంది అనుకోండి, మనకు అంత చికాకు రాదు. ఆగిపోయింది అనుకోండి, డ్రైవర్లను మీరు గమనించండి, బై అంటాడు. ఏం బై అంటావయ్యా? ముందు 16 ఉంటే అదో పిచ్చి. ఫారెన్లో అయితే గోమె కొట్టి లోపల వేసేస్తారు. నువ్వు ఎందుకు హార్న్ కొట్టావు? కొట్టినవారు అమెరికాలో అక్కడ హార్న్ కొడితే నేరం. అక్కడ మన దగ్గర కార్లకు హార్నే పనిచేస్తుంది, ఇంకేం పనిచేయదు. టైర్లు ఉండవు, స్టీరింగ్ ఉండవు, హార్న్ మాత్రం గట్టిగా ఉంటుంది. ఊరికే మోగిస్తాడు. ముందు 16 ఉన్నాయని తెలుసు, ట్రాఫిక్ ఆగిపోయింది తెలుసు. నువ్వు మోగిస్తే ఏం చేస్తాడు ఎదుటివాడు అంటే ఈ మోగించడం ఎందుకంటే అసహనం అంతకంటే ఏం లే. అక్కడ ఏం జరగదని తెలుసు. పట్టుకోవాలి. విష్ణు సహస్రం కూడా సహిష్ణుర్ జగదాదిజగ అంటారు. సహిష్ణు సహనం కలిగి ఉంటేనే భగవంతుడు కనపడతాడు. పని మనిషి ఒక్క పూట రాలేదమ్మా, రాదు, ఇది ఇంతే, ఎప్పుడు ఇంతే, చచ్చిపోతున్నాం చేయలేక, దీన్ని మార్చేయాలి. ఇంత అసహనానికి లోనయ్యావు తల్లి, తోముకోవడం తప్పిందా? మళ్ళీ అది తర్వాత ఎప్పుడో మర్నాడు వచ్చిందనుకోండి, ఏమన్నా అంటే మానేస్తుందేమో అని చెప్పేసి మంగళహారతి అని హారతి పట్టు కూర్చోవడం అక్కడ. అది వచ్చేటప్పుడు మంగళహారత, అది లేనప్పుడేమో దాన్ని తిట్టుకోవడమా? దేనికి ఇవన్నీ? ఇదే అసహనం అంటే.
ఆపేయి, నీ పని నువ్వు చేసుకోక తప్పదు, ఉత్సాహంగా చేసేసుకో. ఈ పెట్టే రేవేదో వచ్చాక పెట్టు, దాని సంగతి నీ సంగతి తెలిపోతుంది. సహనం అంటే అదే, ఎలాగో చేసుకోవడం తప్పనప్పుడు ఈ అసహనం దేనికి? ఆ అసహనంలో మనం ఎలాగైతే చిందులేస్తామో ట్రాఫిక్ జామ్లో డ్రైవర్ కూడా అంతే చిందులేస్తాడు. చిందులేస్తే ఉపయోగం ఒకటి వెళ్ళదు కదా. అంటే ట్రాఫిక్ జామ్లో ఎంత ఇరుక్కున్నా మీరు గమనించండి, కారు ఎంతో కొంత నడుస్తుంటే మనకి ఇబ్బంది లేదు, కానీ ఆగితే ఇబ్బందిగా ఉంటుంది. శనిగ్రహం ఎంత నెమ్మదిగా నడుస్తుంది అంటే ఆగిపోయినంత నెమ్మదిగా నడుస్తుంది. భూమికి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక ఏడాది పడితే శనికి ఏకంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఓ 10 ఏళ్ళు, కనీసం 10 ఏళ్ళు పడుతుంది శాస్త్రజ్ఞులు చెబుతారు. అంత తేడా ఉంది. అందుకని సినిమా హర్దేశం మనకి ఏదో పట్టేసినట్టు, పీకేస్తున్నట్టు, గొడవ పడిపోతున్నట్టు ఏమీ లేదు, మామూలుగానే ఉన్నావు. నీకు ఆ దశ పట్టింది అని ముందు తెలుసుకోవడం వల్ల కాఫీ పట్టుకురావడం ఆలస్యం అనేసి శని. అందుకే కాఫీ రావడం. శనికి కాఫీకి సంబంధం ఏంటి? తాగేవాడు శని, ఇచ్చేవాడు కాదు. ఇలాగే అనుకుంటాం మనం, అంతకంటే ఏమి లేదు. శని అంటే అనారోగ్యం, లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం. అంతేగాని లక్ష్మీది వచ్చి నీ ఇంట్లో కూర్చోదు, ఆవిడకేం పని లేదు, వైకుంఠంలో ఉంది ఆవిడ. గోళ్ళు కొరకడం శని ఎందుకంటారని, గోళ్ళు కొరక్కపోతే గోళ్ల మధ్యలో మట్టి చేరుకుంటుంది, తడి ఎలాగో ఉంటుంది. తడి మట్టి కలిపితే బ్యాక్టీరియా క్రిములు పుట్టవాండి, మళ్ళీ కోరుకుతావు కదా నోట్లో పెట్టే లోపలికి వెళ్తే ఆహార నాళంలోకి వెళ్ళి లోపల అనారోగ్యం చేసింది లివర్ బాడీ. అందుకని గోళ్ళు కొరికితే శని అన్నారు. అందుకని గోళ్ళు కొరకడం వల్ల ఐశ్వర్యాలు పోతాయని కాదు, ఐశ్వర్యం ఏం పోదు. దానికి ఐశ్వర్యానికి సంబంధం లేదు. ఐశ్వర్యం పోతుంది. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెడతావు కదా, 6 ఎకరాలు అమ్మిస్తాడు వాడు, అందుకని పోతుంది. ఆ రకంగా పోతుంది. అర్థం చేసుకోవాల్సిన విధానం అది. లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం. అంతకంటే ఏం లేదు. కంగారు